మాస్ మహారాజా రవితేజ హీరోగా, తమన్నా రాశిఖన్నా హీరోయిన్లుగా, సంపత్ నాయన్ దర్శకత్వంలో రాధామోహన్ నిర్మించిన బెంగాల్ టైగర్ ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ బెంగాల్ టైగర్ పంజాబ్ విసిరిందా, తోక ముడిచిందా చూద్దాం. తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం గ్రామంలో ఉండే ఒక మామూలు కుర్రాడు ఆకాష్ నారాయణ్ రవితేజ పెళ్లి చూపులకు వెళ్తే అక్కడ అమ్మాయి తనకు మామూలు కుర్రాడు వద్దు, మంచి పేమున్న సెలబ్రిటీ కుర్రాడు కావాలి, చేతనైతే నువ్వు ఒక సెలబ్రిటీగా ఎదిగి నాకు కనిపించు, అప్పుడు ఆలోచిస్తా అని చెబుతుంది. అలా ఒక సెలబ్రిటీకి ఎదగడం కోసం మొదలైన ఆకాష్ ప్రయాణం అనేక మరుపులు తిరిగి హోమంతా రావు రొమాంటిక్ చేరుతుంది. ఇకపోతే మన రవితేజ ఎలా ఫేమస్ అయ్యాడు, హీరోయిన్ అడిగి పడిందా లేదా అన్నదే ఈ కథ. ఇకపోతే ఈ కథ ఎలా తీశారు, రివ్యూలోనే కథను రివ్యూ చేస్తే సినిమా చూసే ప్రేక్షకులు పోతుందని కథ రివ్యూ చేయడం. పవన్ కళ్యాణ్ డైరెక్టర్ ఛాన్స్ ఏర్పడిన సంపత్నంది కసిగా తీసిన ఈ సినిమా బెంగాల్ టైగర్ మాస్ ప్రేక్షకులకు బాగా అలరించింది. ఈ సినిమాలో 5 పాటలు ఉన్నాయి. వాటి పిక్చరైజేషన్ చాలా బాగుంది, రిలాక్స్ గా ఉంది. కానీ ట్యూన్స్ మాత్రం బాగాలేవు. భీమ్స్ ఏమాత్రం పనిలేని ట్యూన్స్ ఇచ్చాడు. చూపులతో దీపాలు అనే మెలోడీ పాట పర్వాలేదు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఓకే. సుందరరాజన్ సినిమాటోగ్రఫీ బాగుంది. గౌతమ్ రాజ్ ఎడిటింగ్ కూడా బాగుంది. 10 నిమిషాలు కట్ చేస్తే బాగుండేది, మర్చిపోయేదో అలా పెట్టేశారు. ఈ సినిమాలో బ్రహ్మానందం కూడా ఉండయి. సినిమాలు చూశాక బ్రహ్మానందం పేరు నేను మర్చిపోవడంతో తప్పులేదు, మీరు కూడా భావిస్తారు. కథలో మలుపులు బాగున్నాయి, కొన్ని సీన్స్ బాగున్నాయి. లాజికల్ లేకపోయినా ఏదో సినిమా మ్యాజిక్ తో మాత్రం చూసేయచ్చు. ఇకపోతే ఈ సినిమాకి ప్రేక్షకులు ఇచ్చే రేటింగ్ 3.25. సినిమాలో కొత్తదనం కోరుకున్నవాళ్ళకైతే మాత్రం ఏం నచ్చదు. మాస్ మహారాజ్ సినిమాలు మెచ్చుకున్న వాళ్ళకి, మాస్దనం కోరుకున్న వాళ్ళకి ఈ సినిమా చాలా బాగా నచ్చుతుంది. ఒకసారి థియేటర్కి వెళ్తే ఈ సినిమాలో సత్తా మీకు కూడా తెలుస్తుంది. బెంగాల్ టైగర్ అరిచిందా అరవలేదా అని.